విధాన పరిషత్. ఈ విధాన పరిషత్ మీద ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. విధాన పరిషత్తును దేశంలో ప్రస్తుతం 6 రాష్ట్రాలలో విధాన పరిషత్. ఆ రాష్ట్రాల్లో విధాన పరిషత్. అది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో విధాన పరిషత్. ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కూడా విధాన పరిషత్ కలిగి లేదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఉన్నటువంటి 370 రద్దు చేయడం వల్ల విధాన పరిషత్ కూడా రద్దు చేసినారు. అందువల్ల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రస్తుతం విధాన పరిషత్ లేదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విడగొట్టి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసినారు, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్. ఇందులో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. క్రింది వాటిలో విధాన పరిషత్ లేని రాష్ట్రం ఏది అని అడగవచ్చు. క్రింది వాటిలో విధాన పరిషత్ లేని రాష్ట్రం ఏది అని అడగవచ్చు. అప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్, జమ్మూ అండ్ కాశ్మీర్, కర్ణాటక. జమ్మూ కాశ్మీర్ విధాన పరిషత్ లేదు కాబట్టి మనకి సమాధానం. క్రింది వాటిలో విధాన పరిషత్ లేని రాష్ట్రం. విధాన పరిషత్ మీద ఇచ్చేటువంటి 3-4 ప్రశ్నలు. ఉత్తరప్రదేశ్. ప్రస్తుతము విధాన పరిషత్ కలిగినటువంటి రాష్ట్రాలు 6 ఉన్నాయి. విధాన పరిషత్ కలిగిన రాష్ట్రాలు 6. తర్వాత విధాన పరిషత్ సభ్యుల సంఖ్య. విధాన పరిషత్ సభ్యుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారంటే పార్లమెంటు నిర్ణయిస్తుంది. విధాన పరిషత్ సభ్యుల సంఖ్యను పార్లమెంటు నిర్ణయిస్తుంది. విధాన పరిషత్ సభ్యుల యొక్క పదవీ కాలము 6 సంవత్సరాలు. విధాన పరిషత్ సభ్యులు అందరూ ఒకేసారి రిటైర్ కాదు, ఒకేసారి పదవి చేయరు. 1/3 మంది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పదవి విరమణ చేస్తారు. అదే స్థాయిలో మళ్ళీ పదవి స్వీకారం చేస్తారు. విధాన పరిషత్కు పోటీ చేసేటువంటి అభ్యర్థుల కనీస వయస్సు వచ్చేసి 30 సంవత్సరాలు. విధాన పరిషత్ పోటీ చేసే అభ్యర్థులకు కనీస వయస్సు 30 సంవత్సరాలు. విధాన పరిషత్ సభ్యుల సంఖ్యలో విధాన పరిషత్ సభ్యుల సంఖ్య ఉత్తరప్రదేశ్లో 100, మహారాష్ట్ర 78, బీహార్ 75, కర్ణాటక 75, ఆంధ్రప్రదేశ్ 58, తెలంగాణ విధాన పరిషత్ సభ్యుల సంఖ్య. ఇందులో కూడా విధాన పరిషత్ సభ్యుల సంఖ్య క్రింది వాటిలో క్రింది రాష్ట్రాలలో విధాన పరిషత్ సభ్యుల సంఖ్య తప్పుగా ఇవ్వబడింది దాన్ని గుర్తించండి. తప్పు సమాధానం. ఇందులో మనకు ఆన్సర్లలో విధాన పరిషత్ బీహార్లో 75, ఆంధ్రప్రదేశ్ 58, కర్ణాటక 78, తెలంగాణ. క్రింది
పరిషత్ సభ్యుల సంఖ్య విషయంలో తప్పుగా జతపరచబడిన వారిని గుర్తించమని ఇప్పుడు ఆన్సర్. కర్ణాటకకు మనకు 75, విధాన పరిషత్ సభ్యుల సంఖ్య 75. అంటే రాష్ట్రంలో విధాన పరిషత్ సభ్యుల సంఖ్య మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3 పెంచకుండా 1/3. ఇప్పుడు మనకి ఇది కర్ణాటక మీద రాష్ట్రం. కర్ణాటకలో 75, విధాన పరిషత్ సభ్యుల సంఖ్య 75 ఉంటే ఇది మనకు ఆన్సర్. క్వశ్చన్ అడిగేది కాదు. ఇందులో క్రింది వాటిలో విధాన పరిషత్ లేని రాష్ట్రం ఉంది. అలాగే క్రింది వాటిలో విధాన పరిషత్ సభ్యుల సంఖ్యలో తప్పుగా ఇవ్వబడిన సమాధానాన్ని తప్పుగా ఇవ్వబడిన సమాధానాన్ని విధాన పరిషత్ సభ్యుల విధాన పరిషత్ లేని రాష్ట్రం విధాన పరిషత్ సభ్యుల సంఖ్య విషయంలో తప్పుగా విధాన పరిషత్ సభ్యులు విధాన పరిషత్ సభ్యులు ఎన్నిక మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3 వంతు 1/3 వంతు చేసి రాష్ట్ర విధానసభ సభ్యులు విధానసభ సభ్యులు ఎన్నుకుంటారు. 1/3 వంతు వచ్చేసి స్థానిక సంస్థల ప్రతినిధులు. స్థానిక సంస్థల ప్రతినిధులు అయితే సర్పంచులు, గ్రామ సర్పంచులకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విధాన పరిషత్ సభ్యుల ఎన్నికల్లో ఓటర్లు 1/6 వంతు వచ్చేసి గవర్నర్ నామినేట్ చేస్తారు. గవర్నర్ నామినేట్ చేస్తారు. ఎవరిని? కళలు, సాహిత్యం, సాంఘిక సేవ, సైన్స్, సహకార విశ్రాంతులు అనేటువంటి 1/6 గవర్నర్. 1/3 వంతు వచ్చేసి రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, గవర్నమెంట్ ఉపాధ్యాయులు, హై స్కూల్ స్థాయికి తగ్గుతున్న ఉపాధ్యాయులు 1/3 వంతు మంది రాష్ట్రంలోని పట్టభద్రులు విధాన పరిషత్ సభ్యుల ఎన్నిక. ఇందులో మనకు ఏదైనా తప్పు సమాధానం ఇచ్చి దీన్ని ఆన్సర్. క్రింది వాటిలో విధాన పరిషత్ సభ్యుల సంఖ్య విషయంలో తప్పుగా ఇవ్వబడింది. ఇందులో 1/3 వంతు మంది సభ్యులు స్థానిక సంస్థల ప్రతినిధులు, 1/6 వంతు గవర్నర్, 1/12 వంతు 1/3 వంతు విధాన పరిషత్ సభ్యులు ఎన్నుకుంటారు. 1/3 వంతు మందిని స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు. 1/6 వంతు మందిని గవర్నర్ ఎన్నుకుంటారు. 1/12 వంతు సభ్యులు రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, హై స్కూల్ స్థాయి పట్టభద్రులు. 1/12 వంతు సభ్యులను రాష్ట్రంలోని పట్టభద్రులు. అంటే డిగ్రీ పూర్తి అయిన తర్వాత 3 సంవత్సరాలు కనీసం ఉన్న తర్వాత వాళ్ళకు. ఇందులో మరి తప్పు సమాధానం.
విధాన పరిషత్ సభ్యుల సంఖ్య విషయంలో తప్పుగా తప్పుగా ఇవ్వబడినటువంటి సమాధానాన్ని 1/3 వంతు సభ్యులు రాష్ట్ర విధానసభ సభ్యులు ఎన్నుకుంటారు. 1/3 వంతు మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు. 1/6 వంతు మంది గవర్నర్ నామినేట్ చేస్తారు. కరెంటు సాహిత్యం, సాంఘిక సేవ, సైన్స్, సహకారం. 1/12 వంతు మంది రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, అలాగే 1/12 వంతు రాష్ట్రంలోని పట్టభద్రులు ఎన్నుకుంటారు. డిగ్రీ పూర్తయిన ద్వారా 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకు 1/12 మంది రాష్ట్రంలోని పట్టభద్రులు దీని మీద బడ్జెట్ అయ్యే అవకాశాలు. ఎందుకంటే క్రింది వాటిలో విధాన పరిషత్ సభ్యులను ఎన్నుకునే విధానంలో తప్పుగా ఇవ్వబడిన సమాధానాన్ని అంటే ఇక్కడ 1/6 బదులుగా 1/12 వంతు మంది గవర్నర్ నామినేట్ చేస్తాడు అనేది మనకి తప్పుగా ఇవ్వబడిన సమాధానం. కాబట్టి ఇది మనకు ఆన్సర్. ఇప్పుడు మన విధాన పరిషత్ మీద